హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తెలుగులో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రష్మిక మందన్న యాస్ భూమిని చూపిస్తారు. భూమి ఫ్యామిలీ ఉండేది హైదరాబాద్లో. తనకి తన ఫాదర్ మాత్రమే ఉంటాడు. అయితే భూమి తన ఫాదర్తో మాట్లాడి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేయడానికి ఢిల్లీలోని రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అడ్మిషన్ సంపాదించి తన లగేజీ తీసుకుని కాలేజీకి వచ్చి జాయిన్ అయ్యి తన బ్యాగ్స్ తీసుకుని హాస్టల్కి వెళ్తుంది. అయితే స్టెప్స్ ద్వారా తన లగేజీ తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న భూమిని చూసిన హర్షిత అనే స్టూడెంట్ తనకి హెల్ప్ చేస్తుంది. అలా రోజు నుండి భూమి అండ్ హర్షిత ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత భూమి అండ్ హర్షిత క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ తింటూ ఉండగా హర్షిత తన ముందు పెద్ద ఆవకాయ డబ్బా పెట్టుకుని కొంచెం వేసుకుని తింటూ ఉండగా అది చూసిన భూమి తను కూడా కొంచెం వేసుకుని ఇస్తాను అని అలా డబ్బా తీసుకుని కొంచెం వేసుకోగానే పక్కనే ఉన్న స్టూడెంట్స్ అందరూ కొంచెం వేసుకుంటామని ఒకరి తర్వాత ఒకరు పాస్ చేసుకుని మరి ఆవకాయ వేసుకుంటారు. ఇంకేముంది అలా ఆవకాయ డబ్బా ఖాళీ అవుతుంది. అది చూసిన హర్షిత భూమితో అది నా ఆవకాయ డబ్బా కూడా కాదు వినయ్ది, ఇంకా తను కూడా ఆవకాయ వేసుకోలేదు అని అలా భూమి అండ్ హర్షిత తాము వేసుకున్న ఆవకాయ వినయ్కి వేసి సారీ కూడా చెప్తారు. దానికి వినయ్ ఏం పర్లేదు, మీరు కావాలని చేయలేదు కదా, ఈ ఆవకాయ మనం ముగ్గురం షేర్ చేసుకుందామని అలా ముగ్గురు షేర్ చేసుకుని తింటారు. ఇంకా వినయ్ మంచితనం నచ్చిన భూమి అండ్ హర్షిత తమ ఫ్రెండ్స్ గ్రూప్లో వినయ్ని కూడా యాడ్ చేసి అలా రోజు నుండి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కాలేజీలో సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. అలా సీనియర్స్ విక్రమ్ అనే జూనియర్ని ర్యాగింగ్ చేస్తూ డ్యాన్స్ చేయమంటారు. అది కూడా సాడ్ మ్యూజిక్ ప్లే చేసి దానికి డ్యాన్స్ చేయమనగా విక్రమ్ డ్యాన్స్ ఇరగదీస్తాడు. దాంతో సీనియర్స్తో పాటు క్యాంపస్లోని స్టూడెంట్స్ అందరూ విక్రమ్ డ్యాన్స్ చూసి తనని మెచ్చుకుంటారు. అలా కాలేజీ మొదటి రోజే విక్రమ్ తన యాటిట్యూడ్ అండ్ స్టైల్తో హీరో అయిపోతాడు. కాలేజీలోని ప్రతి ఒక్కరూ విక్రమ్ గురించే మాట్లాడుకునేలా చేస్తాడు. ఇంకా అదే కాలేజీలో జాయిన్ అయిన దుర్గా అనే అమ్మాయి కూడా విక్రమ్ అండ్ డ్యాన్స్ అండ్ స్టైల్కి ఫిదా అయ్యి తర్వాత వెళ్ళి విక్రమ్ని కలిసి నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేశావు, నాకు బాగా నచ్చింది, నీ డ్యాన్స్ మాత్రమే కాదు నువ్వు కూడా నాకు బాగా నచ్చావని చెప్తుంది. అది విన్న విక్రమ్ కూడా కొంచెం షాక్ అయ్యి దుర్గాని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అలా ఒక సంవత్సరం గడిచిపోతుంది. ఇంకా దుర్గా ఎలాగైనా విక్రమ్ని ఇంప్రెస్ చేసి తన బాయ్ ఫ్రెండ్గా చేసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ మాత్రం దుర్గాతో క్లోజ్గానే ఉంటాడు, కానీ ఫ్రెండ్గా మాత్రమే చూస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి విక్రమ్ తన ఫ్రెండ్స్తో కలిసి బైక్పై బయటికి వెళ్ళి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండగా అదే టైంకే ఒక ప్లేస్లో భూమి అండ్ హర్షిత స్కూటీపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు వారి స్కూటీని గుద్దేస్తుంది. ఆ కారులోని వ్యక్తి తనే యాక్సిడెంట్ చేసింది కాక భూమి అండ్ హర్షితాలపై సీరియస్ అయ్యి తిడతాడు. అదంతా అటుగా వెళ్తున్న విక్రమ్ అండ్ ఫ్రెండ్స్ చూసి వారు తమ కాలేజ్ స్టూడెంట్సే అని అక్కడికి వచ్చి వీళ్ళు మా కాలేజీ స్టూడెంట్స్ అయినా అమ్మాయిలపై ఇలా రూడ్గా బిహేవ్ చేయడం ఏంటి అని సీరియస్ అవ్వగా ఆ వ్యక్తి కూడా విక్రమ్ అండ్ ఫ్రెండ్స్ పై సీరియస్ అవుతాడు. దాంతో విక్రమ్కి మరింత కోపం వచ్చి ఆ వ్యక్తిని కొట్టి భూమి అండ్ హర్షిత గొడవ వద్దు అని చెప్తున్నా సరే వారిని అక్కడ నుండి పంపి ఆ వ్యక్తిని కొట్టి వార్నింగ్ ఇచ్చి విక్రమ్ అండ్ ఫ్రెండ్స్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ వ్యక్తి ఆఫ్ డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్. ఈ విషయం విక్రమ్ అండ్ ఫ్రెండ్స్ కి తెలియదు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం ఆ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ అండ్ ఫ్రెండ్స్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వారిని బాగా కొట్టి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. తర్వాత ఈ విషయం కాస్త భూమికి తెలిసి విక్రమ్ ని చూడడానికి తన రూమ్ కి వచ్చి గాయాలతో ఉన్న విక్రమ్ ని చూసి కొంచెం ఫీల్ అయ్యి తనతో ఆ రోజు నేను గొడవ వద్దు అంటున్నా, నా మాట వినకుండా గొడవ పడి హీరో అయ్యావు, ఇప్పుడు దానికి ప్రతిఫలం ఏంటో చూడు అంటుంది. దానికి విక్రమ్ మా కాలేజీ అమ్మాయిలు ప్రాబ్లంలో ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలం, అందుకే అలా చేశా అంటాడు. అప్పుడే ఇద్దరు ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. విక్రమ్ అదే కాలేజీలో వేరే డిపార్ట్మెంట్ అని భూమికి తెలుస్తుంది. ఇంకా విక్రమ్ తమకి హెల్ప్ చేయడం వల్లే ఇలా జరిగింది అని భూమి విక్రమ్ గాయాలు క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇంకా తను ఎవరో ఎలాంటి వాడో తెలియకుండా తనపై భూమి అంత కేర్ చూపించడంతో విక్రమ్కి భూమి బాగా నచ్చి తనను ఇష్టపడడం స్టార్ట్ చేసి తన వైపే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా విక్రమ్ చూపులో ఇంటెన్షన్ అర్థమైన భూమి విక్రమ్కి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. భూమి బిహేవియర్ చూసిన విక్రమ్కి భూమికి తన మీద నమ్మకం ప్రేమ కలగాలి అంటే తనతో కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే భూమి కూడా తనని పక్కాగా ఇష్టపడుతుంది అని ఆ రోజు నుండి విక్రమ్ ప్రతిరోజు భూమిని కలుస్తూ తనతో మాట్లాడుతూ క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే భూమికి ఈ రిలేషన్షిప్ లవ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తను కేవలం ఇక్కడ బాగా చదువుకుని డిగ్రీతో వెళ్ళిపోవాలని ఫిక్స్ అయి వచ్చి ఉంటుంది. కానీ ఇక్కడ భూమి జీవితంలో ఎలాంటి అనుకోని సంఘటనలు జరగబోతున్నాయో భూమి కూడా ఊహించి ఉండదు. మొదట భూమి విక్రమ్కి దూరంగా ఉండాలి అనుకుంటూ ఉంటుంది. అయితే రోజు రోజుకి విక్రమ్ మంచితనం నచ్చి తనతో మాట్లాడుతూ హ్యాపీగా ఉంటుంది. ఇలా ఉండగా
ఉండగా ఒకరోజు రాత్రి విక్రమ్ భూమికి ఫోన్ చేసి, హాయ్ నాన్న, సినిమా చూడాలి అన్నావు కదా, నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేశాను, హాస్టల్లోని నా రూమ్కి వచ్చే ఇద్దరం కలిసి చూద్దాం అనగా, దానికి భూమి ఈ టైంలో బాయ్స్ హాస్టల్ కంటే ప్రాబ్లం అవుతుందేమో అనగా, విక్రమ్ ఏం కాదు నేను చూసుకుంటా, నువ్వు రా అని చెప్పడంతో అలా భూమి విక్రమ్ రూమ్కి రాగా అలా ఇద్దరు కలిసి మూవీ చూస్తారు. ఇంకా అలా మూవీ కంప్లీట్ అయ్యాక భూమి యొక్క నుండి వెళ్ళబోగా విక్రమ్ తనతో, నాతో ఇంకాసేపు ఉండొచ్చు కదా అని తనని ఆపి దగ్గరికి తీసుకొని కిస్ చేస్తాడు. భూమి కూడా తనని ఆపాలి అనుకోదు. ఇంకేముంది, అలా ఇద్దరు కలిసి దగ్గరై ఇంటిమేట్ కూడా అవుతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కాలేజీలోని స్టూడెంట్స్ అందరికీ తెలిసిపోతుంది విక్రమ్ భూమిని కిస్ చేశాడు అని, ఇప్పుడు వారిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు అని. ఈ విషయం తెలిసిన భూమి మొదట కొంచెం భయపడుతుంది, తను ఇక్కడ చదువుకోవడానికి వస్తే ఈ రిలేషన్షిప్ ఏంటి అని. అయితే కాలేజీలోని స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ విక్రమ్తో భూమి రిలేషన్షిప్ స్టార్ట్ అయినందుకు కంగ్రాట్స్ చేస్తూ ఉంటారు. దాంతో అదంతా భూమికి కూడా మంచిగా అనిపించి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా విక్రమ్ కూడా భూమి దగ్గరికి వచ్చి తనతో ప్రేమగా మాట్లాడి కేర్ చేయడంతో భూమికి మరింత నచ్చేస్తుంది. ఇంకేముందే, అలా రోజు నుండి ఇద్దరు కలిసి మూవీస్కి వెళ్ళటం, బయట తిరగడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు తమ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటారు. ఇదిలా ఉంటే వారి రిలేషన్షిప్ గురించి తెలిసిన దుర్గాకి చాలా కోపం వచ్చి తర్వాత విక్రమ్ దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను కాదు అని ఆ పురాతన కాలం నాటి అమ్మాయిలా ఉండే భూమితో రిలేషన్షిప్లో ఉన్నావా, తనెలా నచ్చింది నీకు, నీ వెంట పడుతున్నా నేను ఎందుకు నచ్చట్లేదని అడగ్గా, దానికి విక్రమ్, నువ్వంటే నాకు ఇష్టం కానీ నీపై లవ్ ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు, ఇంకా భూమి నాపై చూపించే కేర్ అండ్ ప్రేమ సేమ్ మా అమ్మలాగే అనిపిస్తుంది, అందుకే భూమి నాకు నచ్చింది, మనం ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉందాం అనగా, అది విన్న దుర్గాకి చాలా కోపం వస్తుంది. తను విక్రమ్తో, నాకెందుకో మీరు ఎక్కువ కాలం రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేరు అనిపిస్తుంది, త్వరలోనే మీరిద్దరు విడిపోతారు అనిపిస్తుంది అని చెప్పి కోపంతో అక్కడ నుండే వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు విక్రమ్ భూమిని కలవటానికి వెళ్ళగా అప్పటికే భూమి వినయ్తో మాట్లాడుతూ ఉంటుంది. వారిద్దరూ మాట్లాడుకునే దాన్ని బట్టి విక్రమ్కి తెలిసే విషయం ఏంటంటే, వినయ్ భూమిని మొదటిసారి చూసినప్పటి నుండే తనని ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటాడు, కానీ ఆ విషయం భూమికి చెప్పి ఉండడు. ఇప్పుడు భూమి విక్రమ్తో రిలేషన్షిప్ గురించి తెలిసి తనలో తాను ఫీల్ అవుతూ ఉంటాడు అని. ఈ విషయం తెలిసిన భూమి వినయ్కి నచ్చజెప్పి తను మంచివాడు కాబట్టి తనతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అదంతా విన్న విక్రమ్ భూమి దగ్గరికి వచ్చి తనని హగ్ చేసుకోగా వినయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే విక్రమ్ భూమితో, నేను అంతా విన్నాను, అయినా ఇప్పుడు మనం రిలేషన్షిప్లో ఉన్నాం కదా, నా గర్ల్ ఫ్రెండ్ని మరొకడు లవ్ చేస్తున్నాడు అని తెలిసిన నా గర్ల్ ఫ్రెండ్ వాడితో ఫ్రెండ్షిప్ చేస్తుంది అని కాలేజీ మొత్తం తెలిస్తే నాకు ఏదోలా అనిపిస్తుంది, అందుకే ఇక్కడ నుండి నువ్వు ఆ వినయ్ గాడికి దూరంగా ఉండు అని చెప్పగా, అది విన్న భూమి కొంచెం షాక్ అయ్యి, వినయ్ అలాంటి వాడు కాదు, తను చాలా మంచివాడు అని చెప్తుంది. అది విన్న విక్రమ్కి చాలా కోపం వచ్చి వినయ్నే భూమి నుండి దూరంగా ఉండేలా చెయ్యాలని ఫిక్స్ అయ్యి అదే రోజు సాయంత్రం వినయ్ రూమ్లోకి వెళ్ళి తనతో, భూమి అంటే నాకు ప్రాణం, తనకి నేనంటే ప్రాణం, కానీ మా మధ్యలో నువ్వు రావడం నాకు నచ్చలేదు అనగా, దానికి వినయ్, ఇప్పుడు అలాంటిదేం లేదు, తను నా ఫ్రెండ్ మాత్రమే అని చెప్తున్నా సరే విక్రమ్ కోపంతో వినయ్ని కొడతాడు. ఈ విషయం తెలిసిన భూమి అక్కడికి వచ్చి విక్రమ్ని ఆపి అక్కడ నుండి పంపి వినయ్కి సారీ చెప్పగా, వినయ్ తనతో, ఇంకెప్పుడు నాతో మాట్లాడకు భూమి అని చెప్పడంతో భూమి బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత విక్రమ్ భూమి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు భూమి, నేను తనని కొట్టడం తప్పే, కానీ నువ్వంటే నాకు ప్రాణం, అందుకే జలస్తో కోపంలో అలా చేశాను, అయినా నీకు నేనున్నా కదా, మన మధ్యలో ఆ వినయ్ ఎందుకు, వాడిని మర్చిపో అంటాడు. ఇంకా భూమికి కూడా మరో దారి లేక విక్రమ్ చెప్పిన దానికి ఓకే చెప్తుంది. దాంతో విక్రమ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత విక్రమ్ వెళ్ళి దుర్గాని కలుస్తాడు. అప్పుడే దుర్గా తనతో, ఒకవేళ భూమి మన ఇద్దరిని ఇలా చూస్తే తను కూడా నీలాగే మన ఇద్దరిని విడదీయాలి అని నాతో దూరంగా ఉండు అని చెప్తే ఏం చేస్తావు, నన్ను మర్చిపోతావా అని అడగ్గా, దానికి విక్రమ్, భూమి అలా ఎప్పటికీ చెప్పదు, నాకు తన మీద నమ్మకం ఉంది, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి అని తనని హక్ చేసుకుంటాడు. నిజానికి భూమి అండ్ వినయ్ ఫ్రెండ్స్ అంటే మాత్రం విక్రమ్కి చాలా కోపం వచ్చి వారిని విడదీస్తాడు. అదే సిచ్యుయేషన్ తనకి ఎదురైతే మాత్రం భూమికి ఇది పెద్ద ఇష్యూనే కాదులే అనుకుంటాడు. దీన్ని బట్టి విక్రమ్ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో ఇంకా కొన్ని రోజుల్లో కాలేజీలో కల్చరల్ ఫెస్టివల్ ఉండడంతో కాలేజీ హెచ్ఓడి సుధీర్ స్టూడెంట్స్ అందరితో కల్చరల్ ఫెస్టివల్లో పాల్గొనే వారి పేర్లు తీసుకుంటాడు. ఇంకా భూమి కూడా ఆ కల్చరల్ ప్రోగ్రాంలో లేడీ పైరెట్ రోల్ చేయాలి అని ప్రాక్టీస్ చేసి హెచ్ఓడి అండ్ స్టూడెంట్స్ ముందు పెర్ఫామ్ చేసి చూపిస్తుంది. అయితే భూమి యాక్టింగ్ చాలా చెత్తగా చేస్తుంది. దాంతో అందరూ నవ్వుకుని భూమిని తిడతారు, తనకి యాక్టింగ్ రాదు అని. ఇంకా తర్వాత దుర్గా మాత్రం చాలా అద్భుతంగా యాక్టింగ్ చేసి చూపించడంతో అందరూ తనని మెచ్చుకుంటారు. అది చూసిన భూమి తర్వాత వెళ్ళి దుర్గాని కలిసి, నన్ను క్షమించు, మీ గ్రూప్లో ఉండి ఇంత చెత్తగా యాక్టింగ్ చేశాను, నా వల్ల మీ గ్రూప్కే చెడ్డ పేరు వస్తుంది, అందుకే ప్లీజ్ నువ్వే నాకు యాక్టింగ్ నేర్పించాలి అని రిక్వెస్ట్ చేస్తుంది. అదంతా విన్న దుర్గా కొంచెం షాక్ అవుతుంది. నిజానికి భూమికి యాటిట్యూడ్ ఎక్కువ ఉందేమో అని దుర్గా అనుకుని ఉంటుంది, కానీ ఇప్పుడు తనతో మాట్లాడాక భూమి చాలా మంచి అమ్మాయి అని తెలిసి, అందుకే విక్రమ్ భూమితో రిలేషన్షిప్ స్టార్ట్ చేశాడని అర్థం చేసుకుని ఆ రోజు నుండి భూమికి యాక్టింగ్ నేర్పిస్తూ అలా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా భూమి కూడా యాక్టింగ్లో ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా నిజానికి మొదట దుర్గా భూమి మీద కోపం
కోపంతో విక్రమ్ అండ్ భూమిల రిలేషన్షిప్ త్వరగా బ్రేకప్ అవ్వాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు భూమి క్యారెక్టర్ తెలిసాక తను కూడా తనకి బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా కల్చరల్ ఫెస్టివల్ రోజు షో స్టార్ట్ అవ్వగానే భూమి లేడీ పైరట్గా అద్భుతంగా యాక్టింగ్ చేస్తుంది. నిజానికి భూమి ఆ పాత్రలో జీవిస్తుంది. దాంతో కాలేజీ స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తూ తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. విక్రమ్కి కాలేజీ మొదటి రోజు తన డ్యాన్స్ చూసి అందరూ తనని ఒక హీరోలా ఎలా చూశారో ఇప్పుడు కాలేజీ మొత్తం భూమిని కూడా అలా చూడడం స్టార్ట్ చేస్తారు. బాయ్స్ అందరూ భూమి గురించే మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అయితే అదంతా చూస్తున్న విక్రమ్కి మాత్రం భూమి కాలేజీ మొత్తం ఫేమస్ కావడం, అందరూ తన గురించే మాట్లాడుకోవడం అస్సలు నచ్చదు. ఇంకా అలా షో అయిపోయాక భూమి విక్రమ్ దగ్గరికి వచ్చి ఎంతో సంతోషంతో నా యాక్టింగ్ ఎలా ఉంది అని అడగ్గా దానికి విక్రమ్ నువ్వు కోరుకుంది ఇదే కదా, కాలేజీలోని అబ్బాయిలందరూ నీ కోసం చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తూ నీ గురించి మాట్లాడుకోవాలి అని. కానీ అదంతా చూస్తుంటే నాకు ఎంత జెలస్గా ఉందో తెలుసా, నా గర్ల్ ఫ్రెండ్ గురించి అందరూ మాట్లాడుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. ఇక మీదట ఇలాంటి దిక్కుమాలిన షోలో యాక్ట్ చేయకు అని చెప్తాడు. అది విన్న భూమి విక్రమ్ అలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాక తనలో తను చాలా ఫీల్ అవుతుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం దుర్గా భూమిని కలిసి తనతో పాటు మాల్కి తీసుకొని వెళ్తుంది. భూమి కూడా ఎంజాయ్ చేస్తుంది అని. అయితే అలా కాసేపటికే భూమి దుర్గాతో విక్రమ్ క్యాంటీన్లో నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, తనతో కలిసి లంచ్ తినడానికి రమ్మని చెప్పాడు, వెళ్తాను అనగా దానికి దుర్గా విక్రమ్ ఏం చిన్న పిల్లోడు కాదులే, ఈ రోజుకి తనే తింటాడు కానీ అని నచ్చజెప్పి అలా మాల్లో టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. భూమి చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది. అలా 2 గంటలు గడిచిపోతాయి. అప్పుడే దుర్గా భూమితో నీతో టైం స్పెండ్ చేశాకే అర్థమైంది విక్రమ్ నన్ను కాదు అని నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో, నువ్వు చాలా మంచిదానివి. అయితే విక్రమ్ గురించి నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు చాలా మంచిదానివి అండ్ ఇన్నోసెంట్. అయితే కనిపించేంత ఇన్నోసెంట్ అయితే కాదు విక్రమ్. ఇంకా తను నీకు బాయ్ ఫ్రెండ్ అయ్యాక నాకు నీ గురించి తెలియకముందు తనని కిస్ చేయాలి అని ట్రై చేశా, కానీ విక్రమ్ నన్ను ఆపేశాడు, ఏం జరగలేదు. విక్రమ్కి నువ్వు పర్ఫెక్టే కానీ నీకు తను పర్ఫెక్ట్ కాదు అని చెప్పగా అదంతా విన్న భూమి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా భూమి విక్రమ్ దగ్గరికి రాగా విక్రమ్ కోపంతో 2 గంటల నుండి నీ కోసం క్యాంటీన్లో వెయిట్ చేసి వచ్చేసాను, లంచ్ కూడా చేయలేదు, కనీసం రాను అనైనా చెప్పాలి కదా అని సీరియస్ అవ్వగా భూమి తన కోపంకి కొంచెం భయపడి సారీ పద ఇప్పుడు కలిసి తిందామని అలా ఇద్దరు క్యాంటీన్కి వెళ్తారు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం విక్రమ్ భూమిని తన అమ్మకి పరిచయం చేయడానికి బైక్పై తన ఊరికి తీసుకెళ్తాడు. ఇంకా భూమి తను ఒక రోజు మొత్తం క్యాంపస్లో లేను అన్న విషయం తన ఫాదర్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని తనలో తాను చాలా టెన్షన్ పడుతుంది. అలా విక్రమ్ భూమిని తన ఇంటికి తీసుకెళ్లి తన అమ్మకి పరిచయం చేస్తాడు. విక్రమ్ ఫాదర్ అప్పటికే చనిపోయి ఉంటాడు. విక్రమ్ అమ్మ భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ భూమితో ఒక్క మాట కూడా మాట్లాడదు, కనీసం తల ఎత్తి భూమి మొహం కూడా సరిగ్గా చూడదు. అదంతా గమనించిన భూమి కొంచెం షాక్ అయ్యి విక్రమ్తో మీ అమ్మకి మాటలు రావా అని అడగ్గా దానికి విక్రమ్ అలాంటిదేం లేదు, మా అమ్మ బాగా మాట్లాడుతుంది. అయితే మా నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన వారితో తల ఎత్తి ఆడవారు మాట్లాడడం తనకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. అలా కాదు అని అమ్మ ఎప్పుడైనా ఇంటికి వచ్చిన వారితో తల ఎత్తి మాట్లాడితే నాన్న కోపంతో అమ్మని బెల్ట్తో దారుణంగా కొట్టేవాడు. అందుకే అమ్మ అప్పటి నుంచి ఇలా అయ్యింది. ఇంటికి ఎవరైనా వస్తే నేరుగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. నాన్న దృష్టిలో ఆడవారు కేవలం ఇంటి పనులు చూసుకునేవారు మాత్రమే అనుకునేవాడు. ఆ జనరేషన్ వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు, నువ్వేం టెన్షన్ పడకు, నేను అలా చెయ్యనులే అంటాడు. అదంతా విన్న భూమి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. అప్పుడే భూమికి దుర్గా చెప్పిన మాటలు గుర్తొస్తాయి, విక్రమ్ కనిపించేంత మంచివాడు ఇన్నోసెంట్ కాదు, నీకు తను పర్ఫెక్ట్ కాదు అని. ఇంకా అప్పుడే విక్రమ్ భూమిని తన అమ్మతో పాటు ఉండమని చెప్పి తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కలిసి రావడానికి వెళ్తాడు. అప్పుడే విక్రమ్ అమ్మ భూమికి తన ఫొటోస్ ఆల్బమ్ ఇవ్వగా తన ఫొటోస్ చూసిన భూమి ఆంటీ మీరు చిన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారని అడగ్గా అది విన్న విక్రమ్ అమ్మ చాలా ఎమోషనల్ అయ్యే తన జీవితంలో అనుభవించిన బాధలన్నీ చెప్తుంది. అది విన్న భూమి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం విక్రమ్ అండ్ భూమి మళ్ళీ క్యాంపస్కి బయలుదేరతారు. అప్పుడే భూమి విక్రమ్తో మనం పెళ్ళయ్యాక ఎక్కడ ఉంటామని అడగ్గా దానికి విక్రమ్ నా క్యాంపస్ ప్లేస్మెంట్ని బట్టి చూద్దాం, ఒకవేళ నాకు ఏ ప్యాకేజీ నచ్చకపోతే ఏ జాబు చెయ్యను, నాన్న బిజినెస్ ఊర్లోనే ఉంది అదే చూసుకుంటా, ఇంకా పెళ్లి తర్వాత నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అమ్మ ఎలాగూ వంటలు సరిగ్గా చేయట్లేదు, పెళ్లి తర్వాత అమ్మతో కలిసి ఇంటిని నన్ను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాడు. అది విన్న భూమి షాక్ అయ్యే విక్రమ్ కూడా తన నాన్నలాగే ఆలోచిస్తున్నాడు అని, పెళ్లి తర్వాత తన జీవితం కూడా విక్రమ్ అమ్మలాగే 4 గోడల మధ్యనే మిగిలిపోతుంది, ఒకవేళ నేను ఎవరితోనైనా మాట్లాడితే విక్రమ్ కోపంలో తనని కూడా కొట్టి చంపేస్తాడేమో అని అదే ఆలోచిస్తూ ఫుల్గా భయపడిపోతుంది. తను ఇప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో అర్థం కాదు. ఇంకా బాగా ఆలోచించిన భూమి ఒకరోజు వెళ్ళి విక్రమ్ని కలిసి కొంచెం భయపడుతూనే విక్రమ్ మనం కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందామని చెప్తుంది. అది విన్న విక్రమ్ బ్రేక్ ఏంటి, అసలు ఏమైంది, దేనికి బ్రేక్ అంటాడు. విక్రమ్ కళ్ళలో కోపం చూసిన భూమి భయపడిపోయి తను ఇప్పుడు బ్రేకప్ గురించి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయంతో మాట మార్చి అలా కాదు త్వరలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను
అనుకుంటున్నా, అందుకే కొన్ని రోజులు శ్రద్ధగా చదువుకోవాలి అనుకుంటున్నా అనగా దానికి విక్రమ్ ఇంతేనా, నేను ఇంకా ఏదో అని భయపడిపోయాను, ఈ ఎగ్జామ్స్కి ఎందుకు భయపడుతున్నావు, అయినా నువ్వు ఈ డిగ్రీ తీసుకొని చేసేదేముంది, నేను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా అని చెప్తాడు. అయినా కానీ భూమి ఇంకా విక్రమ్తో తన జీవితం ఎలా ఉంటుందో అని అదే ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నుండి భూమి విక్రమ్ పక్కనే ఉంటుంది కానీ ఎప్పుడూ సాడ్గానే ఉంటుంది. ఇప్పుడే విక్రమ్ భూమితో తన బట్టలు వాష్ చేయిస్తూ తన రూమ్ క్లీన్ చేయిస్తూ ఉంటాడు. భూమి కూడా నో చెప్పకుండా విక్రమ్ చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. అంతేకాక విక్రమ్ తనని ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాలి, విక్రమ్కి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు తనతో ఇంటిమేట్ అవ్వాలి. ఇంకా తర్వాత విక్రమ్ నేరుగా లేడీస్ హాస్టల్కి వచ్చి భూమి రూమ్లోకి వెళ్ళి రాత్రి తనతో ఇంటిమేట్ అయ్యి ఉదయం వెళ్ళిపోతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇదిలా ఉంటే మరో పక్క భూమి ఫాదర్ భూమికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని తనని చూడాలి అని ఒకరోజు భూమికి తను వస్తుంది ఇన్ఫార్మ్ చేయకుండా క్యాంపస్కి వచ్చి భూమి రూమ్ నెంబర్ కనుక్కొని వెళ్ళి రూమ్ డోర్ కొట్టగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే రూమ్లో విక్రమ్ ఉంటాడు. డోర్ ఓపెన్ చేసిన విక్రమ్ని చూసిన భూమి ఫాదర్ షాక్ అయ్యి ఇది భూమి రూమ్ కాదేమో అనుకుంటాడు. కానీ బెడ్ పై నిద్రపోతున్న భూమిని చూసి తన కూతురి రూమ్లో ఏం చేస్తున్నారు అని విక్రమ్ చెంప చల్లుమనేలా కొడతాడు. అసలు ఎవడ్రా నువ్వు అని భూమిని నిద్రలేపుతాడు. తన ఫాదర్ని చూసిన భూమి షాక్ అవ్వగా అప్పటికే విక్రమ్కి చాలా కోపం వచ్చి చూడండి అంకుల్, మీ ప్లేస్లో ఉంటే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు, కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే నేను భూమి ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నామని చెప్పగా అది విన్న భూమి ఫాదర్ వారిపై సీరియస్ అయ్యి నిన్ను ఎందుకైనా ఇక్కడికి పంపింది అని భూమిని తనతో పాటు తీసుకెళ్లబోగా విక్రమ్ తనని ఆపే భూమిని ఇప్పటిదాకా పెంచి పోషించినందుకు థ్యాంక్స్, ఇక్కడితో మీ పని కంప్లీట్ అయ్యింది, ఇప్పుడు తను నా గర్ల్ ఫ్రెండ్, ఇంకోసారి నా మీద చెయ్యి వేస్తే నేను కూడా మిమ్మల్ని కొడతా అంటాడు. అది విన్న భూమి ఫాదర్ షాక్ అవ్వగా భూమి విక్రమ్ని ఆపుతుంది. అప్పుడే భూమి ఫాదర్ భూమి టీసీ తీసుకుని తనతో పాటు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యి భూమి మరి 2 నెలల్లో తన చదువు కంప్లీట్ అవుతుంది, టీసీ వద్దు అని చెప్తున్నా సరే నేరుగా హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి అసలు ఏం కాలేజ్ ఇది, హాస్టల్లో ఏం జరుగుతుందో తెలుసా, స్టూడెంట్స్ ప్రేమించుకుంటున్నారు, అబ్బాయిలు లేడీస్ హాస్టల్ దాకా వెళ్తున్నారు అని చెప్పగా దానికి హెచ్ఓడి వారు చదివేది పీజీ, అందరూ అడల్ట్స్, లవ్ అనేది వారి పర్సనల్ మ్యాటర్, డ్రగ్స్ తీసుకుని చెడిపోతున్నారు అంటే యాక్షన్ తీసుకుంటాము కానీ వారి ప్రేమ విషయంలో ఇంటర్ఫియర్ కాము అంటారు. అది విన్న భూమి ఫాదర్ మీరు మీ కాలేజీ ఎలాగైనా చావండి, నా కూతురికి వెంటనే టీసీ ఇవ్వండి అంటాడు. దానికి హెచ్ఓడి మీ కూతురు అడల్ట్, తను వచ్చి తనకి ఇష్టమై టీసీ అడిగితేనే ఇస్తాము, ఇంకెవరు వచ్చి అడిగినా టీసీ ఇవ్వము అనడంతో భూమి ఫాదర్ కోపంతో భూమిని బలవంతంగా తీసుకెళ్లబోగా విక్రమ్ తన చెప్రీ గ్యాంగ్తో కాలేజీ గేటుకు అడ్డుగా వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడిని చూసిన భూమి ఫాదర్ తనతో చివరిసారిగా అడుగుతున్నా ఇప్పుడే ఈ చదువు మానేసి నాతో పాటు రా, లేదంటే నేను ఆ కాలేజీ గేటు దాటాక నీకింకా నీ తండ్రి లేనట్టే అని చెప్పగా దానికి భూమి ప్లీజ్ నాన్న 2 నెలల్లో కోర్సు కంప్లీట్ అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే విక్రమ్ అక్కడికి వచ్చి ఎంత వరస్ట్ ఫాదర్ విరా నువ్వు, నీ ఈగో కోసం తన చదువు మానిపించాలని చూస్తున్నావు అంటాడు. అది విన్న భూమి ఫాదర్ ఇలాంటి వాడి కోసం నా మాట వినట్లేదు అని భూమిని కొట్టి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోగా భూమి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత తన ఫాదర్తో మాట్లాడాలని చాలాసార్లు ఫోన్ చేస్తుంది కానీ బాగా చదువుకుంటుంది అని పంపిన కూతురు ఇలా ప్రేమ అంటూ తననే మోసం చేస్తుంది అనే కోపంతో తన ఫాదర్ ఫోన్ లిఫ్ట్ చేయడు. సీన్ కట్ చేస్తే అలా భూమి ఇప్పుడు తనకి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటే మరో పక్క విక్రమ్ భూమిని తన ఫాదర్ ఎప్పుడైనా తీసుకెళ్లిపోతాడు అని భయంతో భూమిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఊర్లో అన్ని ఏర్పాట్లు రెడీ చేసి భూమి దగ్గరికి వచ్చి భూమి ఎల్లుండి మంచి రోజు అని పంతులు చెప్పాడు, మనం పెళ్లి చేసుకుందామని చెప్పగా అది విన్న భూమి పెళ్ళేంటి విక్రమ్, మరి నా కోర్సు పరిస్థితి ఏంటి అంటుంది. దానికి విక్రమ్ ఇంకా కోర్స్ ఏంటి భూమి, ఆ లిటరేచర్ కోర్స్ కంప్లీట్ చేసి నువ్వు చేసేదేముంది, రేపు పెళ్ళయ్యాకైనా మా ఊరికి వచ్చి అమ్మతో పాటు ఇంట్లో పనులు చేసుకుంటే చాలు కదా, ఇంకా ఈ డిగ్రీతో అవసరమేముంది, అయినా నేను చూసుకుంటా కదా అంటాడు. అది విన్న భూమికి చాలా కోపం వచ్చి అప్పటిదాకా తనలో దాచుకున్న కోపం మొత్తం ఒక్కసారిగా బయటకు వస్తుంది. విక్రమ్తో నేను ఈ కోర్సు కంప్లీట్ చెయ్యాలి అనే నా ఫాదర్తో గొడవ పడి మరి ఇక్కడ ఉన్నాను, ఇంకా నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు, ఇప్పటికే నీకు 9 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎప్పటి నుండో వాటిని క్లియర్ చేయమని చెప్తూనే ఉన్నాను, నువ్వు సీరియస్గా తీసుకోలేదు. చూడు విక్రమ్, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా, మన రిలేషన్షిప్లో నేను హ్యాపీగా లేను, మనం విడిపోదాం. ఆ రోజు నువ్వు సడన్గా కిస్ చేసావు, తర్వాత ఏదేదో జరిగిపోయింది, నాకేం అర్థం కాలేదు, నా లైఫ్లో నాకేం కావాలో కూడా నిర్ణయం తీసుకోలేకపోతున్నా, ప్లీజ్ విక్రమ్ అర్థం చేసుకో, నేను నీతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండలేను అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. అదంతా విన్న విక్రమ్ కూడా షాక్ అయ్యే మరి నా ఫీలింగ్స్ ఇన్ని రోజులు నాతో కలిసి ఉన్నావు కదా, అప్పుడు నా బ్యాక్లాగ్స్ గుర్తు రాలేదా, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు భూమి, పెళ్లి చేసుకుందామంటే నీకు అన్నీ గుర్తొచ్చాయా, ఇన్ని రోజులు నాతో టైం పాస్ చేసి నన్ను పిచ్చోడిని చేశావు, నీ కోరికలు తీర్చుకోవడానికి ఒక అబ్బాయి కావాలి, దానికోసం నన్ను వాడుకున్నావు, నువ్వు ఒక వ్యభిచారివని స్టూడెంట్స్ అందరి ముందు నానా మాటలు అని కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదంతా విన్న భూమి కూడా చాలా బాధపడుతుంది. స్టూడెంట్స్ అందరూ భూమిని వ్యభిచారిలా చూస్తారు. విక్రమ్ వల్ల భూమికి కాలేజీలో ఉన్న మంచి పేరు మొత్తం పోతుంది. నెక్స్ట్ సీన్లో విక్రమ్ తన ఫ్రెండ్స్తో కలిసి నేను నిజంగా తనని ప్రేమించా, కానీ తను నన్ను టైంపాస్కి యూజ్ చేసుకుంది, తనకి ఎలాగైనా గుణపాఠం నేర్పించాలి, లేదంటే నాలాగా
ఇంకా ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటుందో అని మాట్లాడుకుని మరుసటి రోజు భూమి తన క్లాస్కి వెళ్తూ ఉండగా అప్పుడే విక్రమ్ తన ఫ్రెండ్స్తో కలిసి భూమిని రౌండప్ చేసి, విక్రమ్ భూమి గొంతు పట్టుకుని, నువ్వు నా మనసు ఫీలింగ్స్తో ఆడుకున్నావు, ఈరోజు నాతో, రేపు మరొకటి జీవితంతో టైంపాస్ చేసి చివరికి ఒక డబ్బున్న ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతావు, ఇదే కదా నీ కళ. కానీ నీ పెళ్లి రోజు మన ఇద్దరి ఇంటిమేట్ ఫొటోస్ పెళ్లి మండపం ముందు బ్యానర్ కట్టి నీ అసలు రూపం అందరికీ తెలిసేలా చేస్తా, నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వను, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తూ ఉంటా, నేను విడిచిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అదంతా విన్న భూమికి విక్రమ్ అసలు రూపం అర్థమవుతుంది. తనకి ఇప్పుడు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఎమోషనల్ అవుతుంది. ఇలా ఉండగా ఒకరోజు భూమి కాలేజ్ నుండి హాస్టల్లోనే తన రూమ్కి రాగా తన రూమ్ ముందు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. అలా భూమి ముందుకు వెళ్ళి అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకు అంటే భూమి రూమ్ డోర్పై తన అర్ధనగ్న ఫోటో డ్రా చేసి తను గార్లని బుక్ చేసుకునే వారు కాల్ చేయండి అని భూమి ఫోన్ నెంబర్ కూడా రాసి ఉంటారు. అదంతా విక్రమ్ పని అని అర్థమైన భూమి వెంటనే రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతుంది. తన బాధ చెప్పుకోవడానికి తన ఫాదర్ కూడా తనతో మాట్లాడడం లేదని, తన జీవితమే నాశనమైంది, క్యాంపస్లో అందరూ తనని వ్యభిచారులా చూస్తున్నారు అని, తనకి ఇంకా చావు ఒకటే దారి అని, చనిపోవాలని ఫిక్స్ అవుతుంది. అయితే అప్పుడే అక్కడికి దుర్గా వచ్చి భూమికి ధైర్యం చెప్పి డోర్పై రాసింది మొత్తం క్లీన్ చేస్తారు. అప్పుడే దుర్గా భూమితో, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే, ఇందులో నీ తప్పేం లేదు అని చెప్తుంది. అప్పుడే దుర్గా వాటర్ తీసుకురావడానికి వెళ్తుంది. మరోపక్క సీనియర్స్ ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉంటుంది. అప్పుడే భూమి తన ఫాదర్కి తన బాధలు చెప్పుకోవాలని కాల్ చేయగా తన ఫాదర్ కాల్ లిఫ్ట్ చేసి, ఇంకా నా నుండి ఏం కావాలని కాల్ చేసావు, నీకు నీ లవర్ ఉన్నాడు కదా అంటాడు. దానికి భూమి, నన్ను క్షమించు, నాకు ఈ కోర్సు వద్దు, ఎవ్వరూ వద్దు, నేను నీతో వచ్చేస్తాను అని చెప్పబోగా తన ఫాదర్ భూమి చెప్పేది వినకుండా, నీలో హార్మోన్స్ అంతా తట్టుకోలేకపోతే అప్పుడే నాకు చెప్పాల్సింది, చదివించకుండా పెళ్లి చేసేవాడిని కదా, కాలేజీకి వెళ్ళాలి, బాగా చదువుకోవాలని అబద్ధాలు ఎందుకు చెప్పావు, ఇంత క్యారెక్టర్లెస్ కూతురు నాకు పుట్టినందుకు సిగ్గుగా ఉంది, నువ్వు చచ్చిపోయి మీ అమ్మ బ్రతికి ఉంటే బాగుండేది అంటాడు. అది విన్న భూమి గుండె ముక్కలవుతుంది. ఇప్పుడు తన ముందు రెండే దారులు కనిపిస్తాయి. ఒకటి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, రెండో ధైర్యంగా అందరినీ ఎదిరించి జీవించడం. భూమి రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఈసారి తన చున్నీ కూడా వేసుకోకుండా నేరుగా ఫేర్వెల్ పార్టీ దగ్గరికి వెళ్తుంది. అక్కడే విక్రమ్ తన ఫ్రెండ్స్తో ఉంటాడు. భూమి స్టేజ్ పైకి వెళ్ళి అక్కడి స్టూడెంట్స్ అందరితో, నా పేరు భూమాదేవి, నేను విక్రమ్ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళం, నేను విక్రమ్ని 1000 సార్లు కిస్ చేసి ఉంటాను, అంతేకాదు నేను తనతో చాలాసార్లు పడుకున్నాను, తర్వాత బ్రేకప్ చేసుకున్నాను అని చెప్పి, ఏంటి విక్రమ్ అందరికీ ఇదే విషయం చెప్తాను అనే కదా నన్ను బెదిరించావు, ఇప్పుడు అందరికీ నేనే చెప్పేశాను, ఇప్పుడు ఏం చేస్తావురా అని చెప్పి ఫుల్గా ఎమోషనల్ అయ్యి, మన మధ్య జరిగింది నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం, కానీ ఊరందరికీ చెప్పుకుంటున్నావా, ఛీ, అయితే అక్కడ మనం ఇద్దరం ఉన్నాం కదా, మరి నీకు లేని సిగ్గు నాకెందుకురా ఎదవా, ఏంటి నా పెళ్లికి వచ్చి మన ఇద్దరి ఫొటోస్ ఫ్లెక్సీ కడతావా, రే ఏదో ఒక రోజు ఒక అబ్బాయి దొరుకుతాడు, నీలాగా కాదు మెచ్యూర్గా డీసెంట్గా ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటా, వాడికి కూడా నేనే అంతా చెప్తా, అలాంటి వాడు దొరక్కపోతే నేను అసలు పెళ్ళే చేసుకోనరా, కానీ నీ ముందే హ్యాపీగా బ్రతికి నీకు చూపిస్తా, ఏం పీక్కుంటావో పీక్కో అని అక్కడే తనని కొట్టి చంపాలి అనుకుంటుంది. కానీ నీకు నా జీవితమే గుణపాఠం నేర్పుతుంది, మింగే అని చెప్పి వెళ్ళిపోతుంది. భూమి ధైర్యాన్ని చూసి కాలేజీ మొత్తం ఆశ్చర్యపోతుంది. భూమిని అలా చూసినా దుర్గా కూడా మరింత హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత భూమి తన స్టడీస్ అదే కాలేజీలో కంప్లీట్ చేసి మంచి ప్లేస్మెంట్లో మంచి జాబ్లో సెటిల్ అయ్యి తను ఏదైతే కలలు కని ఉంటుందో అదే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇంకా తర్వాత తను ఏ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫర్ చిల్డ్రన్ అనే బుక్ రాసే మరింత ఫేమస్ అవుతుంది. అందరూ తనని ఒక రెస్పెక్టెడ్ ఉమెన్ లా చూస్తూ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత భూమి ఫాదర్ కూడా తన విషయంలో ఎంత తప్పుగా ప్రవర్తించాడో రియలైజ్ అయ్యి తనతో కలిసిపోతాడు. అలా భూమి చివరికి తన కళ నెరవేర్చుకొని హ్యాపీగా జీవిస్తుంది. ఇంకా విక్రమ్ ఏమైపోయాడో చూపించరు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.